అనుకోకుండా వచ్చింది కాదు. ఇరాన్ యుద్ధం మీద అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడి మీద ఈ యుద్ధం ప్రభావంతో గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎఫెక్ట్ జరుగుతుంది. మనకు యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా కానీ భారత ప్రభుత్వము ఇటు అమెరికా రష్యాతోని కూడా సంబంధాలు ఉంటుండే. ఇక్కడ ఏమైందంటే అమెరికాతోని ఒప్పందాలు అనేటివి మనకు ఓపెన్ గా తెలుస్తలేదు, కానీ అమెరికా మాత్రము మా రష్యాతోని డీలింగ్ ను కట్ చేసుకొని, అంటే పూర్తిగా రద్దు చేసుకొని మాతో తీసుకున్నారని వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడడం జరుగుతుంది. అది కూడా కొన్ని విషయాలలో మనకు తెలుస్తుంది. అంటే నేను ఈ విపత్కారంలో, ఈ కష్టకాలంలో కూడా మనము ఆలోచించాల్సింది ఏంటంటే మనం అందరితో సమంగా ఉండాలి. దానికి ఇరాన్ యుద్ధం అంటే ఇరాన్ మీద వాళ్ళు బల ప్రయోగంతో చేయడం అనేది అమెరికా వాళ్ళు చేస్తున్న దాని ప్రభావం మన మీద పడుతుంది. ఆ ప్రభావం మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద ఎఫెక్ట్ బాగా అవుతున్నది. ఇది ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ అభద్రతా భావంతో కూడా ఇప్పుడు ఇంతకుముందు చూశాను, యూపీలో సుమారుగా ఒక గ్యాస్ సిలిండర్ 1500 రూపాయలు వస్తుందని న్యూస్ చూస్తున్నాను. అంటే కొన్ని అపోలు, రూమర్స్, నిజాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే దీంట్లో డీలర్స్ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పరుస్తున్నారు. ఇవి డీలర్లు కూడా ఏంటంటే ఏదైనా బుకింగ్ చేసే టైంలో కూడా వాళ్ళు బుకింగ్ కూడా అందుబాటులో వస్తలేదు, 3-4 రోజుల నుంచి అంటున్నారు. అంటే అంటే ఈ ఛాయిస్ ను, ఈ టైం ను, అంటే ఇబ్బందికరమైన టైం ను, ఈ కష్టకాలాన్ని డీలర్లు కూడా చేస్తుంది. దాన్ని ప్రభుత్వము కఠినంగా చూసుకొని ఇంతకు ముందు 3-4 రోజులు వచ్చే బుకింగ్ అని 25 రోజులు అంటున్నారు. 25 రోజులు కాదు, నెల రోజులు అయినా కానీ వస్తే సంతోషం. కానీ ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు బుకింగే తీసుకోకుండా మరి తర్వాత వాళ్ళు అంటే డీలర్లు చేసే ఇబ్బందికర వాతావరణంతో ప్రజలు కూడా, సామాన్య ప్రజలకు ఏంటంటే ఇది దొరకదు అనే భయంతో వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పడతారు. దాన్ని ఆ భయాన్ని పొడగొట్టే రకంగా కేంద్ర ప్రభుత్వం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు అంటే ప్రజల పరంగా మాట్లాడాల్సింది ఏంటంటే రష్యాలతో మనకు సంబంధాలు పెట్టుకుని రష్యా నుంచి తీసుకొస్తే మనకు ఎలాంటి ఇబ్బంది జరగదు. ఇప్పుడు యుద్ధం జరిగి వారం 10 రోజులు అవుతుంది. 10 రోజులు కాదు, అది అంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుండొచ్చు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఉంటుంది. ఆ టైం ఉన్నా కానీ మనము ఆ కష్టకాలాన్ని కూడా దాన్ని నివారించడానికి మనం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటది, ఏ రకంగా తీసుకుంటే బాగుంటది అని ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఓన్లీ కుటుంబ విషయం గురించి, ఓన్లీ సామాన్య జీవితం గురించి ఆలోచించాల్సిన పరిస్థితితో కాదు. కమర్షియల్ సిలిండర్ కూడా చాలా విపరీతంగా వాడకం ఉంటుంది. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్లు అనుకోండి, ఫంక్షన్లు అనుకోండి, ఇప్పుడు అంటే సామాన్యునికి వచ్చే ఈ మ్యారేజ్ సీజన్ లో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఇబ్బందిని పోయే రకంగా చూడాలి. అట్లనే హోటల్ వాళ్ళు కమర్షియల్ గా వాడే సిలిండర్లు లేక ఇప్పుడు నాకు తెలిసి అంటే న్యూస్ ను బట్టి ఇప్పుడు మనకు బెంగళూరు అనుకోండి, చెన్నై అనుకోండి, కొన్ని హైదరాబాద్ అనుకోండి, హోటల్ అసోసియేషన్ వాళ్ళు హోటళ్లు పూర్తిగా బంద్ చేస్తారనే డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ డిక్లేర్ చేస్తే సుమారుగా 5-6 లక్షల మంది ఉద్యోగులు అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. 5-6 లక్షలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఎంతో మందికి అంటే మన ఓన్లీ బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ చూసుకుంటే సుమారుగా 8-9 కోట్ల మంది మీద ఎఫెక్ట్ జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంటుంది. ఇది ఒకదాని మీద ఎఫెక్ట్ కాదు, మనకు హోటల్ మీద వచ్చే దాన్ని బట్టి, తర్వాత ఇప్పుడు హాస్టల్ ఉండే చదువుకునే ఎగ్జామ్స్ టైంలో కూడా హాస్టళ్లలో కూడా అంటే కమర్షియల్ సిలిండర్లు వాడుతుంటారు. అలా అక్కడ కూడా ఇబ్బంది జరిగి హాస్టల్ కూడా మూతపడే పరిస్థితి ఉంది. దాన్ని ముందుగా జాగ్రత్త తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే జరిగే దాన్ని మనం నివారించే ప్రయత్నం చేద్దాము. దానికి ఎట్లా చేస్తే బాగుంటది, ప్రజలు కూడా సహకరించే రకంగా ఉండాలి. దాంతో డీలర్స్ కూడా డీలర్ల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ టైం ను వినియోగించుకొని బ్లాక్ మార్కెట్ లో కూడా యూపీ నుంచి ఒక న్యూస్ వచ్చింది, ఇంతకు ముందే న్యూస్ చూశాను, దాంట్లో 1500 సిలిండర్ అమ్ముతున్నారట. అంటే అలాంటి ఇబ్బందికరం జరగకుండా ప్రభుత్వమే దీని మీద అజమాయిషిగా చూసుకొని, కేంద్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, దాన్ని చూసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటే బాగుంటది. ఈ కష్టకాలం అనుకోకుండా వచ్చే సమస్యలు ఎన్నో ఉంటాయి. అనుకోకుండా ఇప్పుడు విపత్తులు జరిగేటివి కూడా ఉంటాయి. ఇప్పుడు అనుకోకుండా వచ్చే విపత్తు కాదు ఇది. అమెరికా తన పెద్దన్న పాత్ర వహించే రకంగా వాళ్ళు చేసే ఈ యుద్ధంలో మనం అమెరికాకు సపోర్ట్ చేద్దామా, రష్యాకు అంటే ఇరాన్ కు సపోర్ట్ చేద్దామా అనేది కాదు. యుద్ధం జరగకుండా మనము శాంతియుతంగా చేసే ప్రయత్నం చేసుకుంటూ మనం సెకండ్ ఆప్షన్ కూడా మనకు
చాయిసెస్ ఉన్నాయి రష్యా నుంచి తీసుకునేది. రష్యా నుంచి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అదే రకంగా యుద్ధం కూడా జరగకుండా ప్రయత్నం చేసుకుంటూ మనము ప్రజలలో కూడా నమ్మకాన్ని కల్పించేటట్టు ప్రభుత్వం ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి, ప్రజలు కూడా ఉండాలి, ఉద్యోగ వర్గాలు ఉండాలి, మేధావ వర్గం కూడా సపోర్ట్ ఉండాలి. దీంట్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి అనేది కూడా రూమర్స్ కూడా ఎన్నో రకాలుగా వస్తున్నాయి. కొట్టుమిట్టాడుతున్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాల భారం పడుతున్నా కనీసం పట్టించుకోకుండా వ్యవస్థను మాదిరిగా జరుగుతుంది. ఈ